మహబూబాబాద్ జిల్లాలోని బోడగట్ట తండాలో జిల్లా ఎస్పీ సుధీర్ రామ్ నాథ్ కేకన్ ఆధ్వర్యంలో పోలీస్ మరియు ఎక్సైజ్ అధికారులు గుడుంబా స్థావరాలపై సంయుక్త దాడులు నిర్వహించారు. భారీ మొత్తంలో బెల్లం పానకంను ధ్వంసం చేశారు. బెల్లం పటిక నాటు సారాలను స్వాధీనం చేసుకున్నారు. గతంలో నాటు సారా పెట్టిన వారిపై 14 పీడీ యాక్ట్ కేసులు నమోదు చేశామని, నాటు సారాను ఎవ్వరూ పెట్టవద్దని, పెడితే పీడీ యాక్ట్లు నమోదు చేస్తామని హెచ్చరించారు. ముఖ్యంగా యువత చదువుకొని సన్మార్గంలో నడవాలని, అక్రమ నల్లబెల్లం రవాణాదారుల వలలో పడి వారికి సహకరించి కేసులు పాలయ్యి జీవితాలు నాశనం చేసుకోవద్దని, చెడు మార్గంలో నడవద్దని విజ్ఞప్తి చేశారు. మనం వచ్చేసరికి లాక్ చేసినట్టే పక్కా సస్పెక్ట్ చేయాలి సార్. ఒకసారి బ్రేక్ చేసినప్పుడు ఆదర్శం మనం ఎక్కడ ఉన్నాము అని తెలుసుకోవడానికి మాత్రమే నేను చెప్తున్నా. మొన్న మా డైరెక్టర్ గారు జాగ్రత్త వీరండి, ముఖ్యంగా మహిళా సంఘాలు ఉన్నాయి. ఏం చేస్తున్నారు మెయిన్ వర్క్ అందరు మాత్రం పని చేసుకోండి దయచేసి. ఇంకోసారి పెడితే మా పీడీ యాక్ట్ పెడతాం. ఒక కేసు 2 గారు పీడీ యాక్ట్ పెడతాం. ఒక పీడీ యాక్ట్ కనీసం 1,00,000 రూపాయలు ఖర్చు అయితే 10 కుంటల జాగా అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది.